అగ్నివీర్ వీర సైనికుడు మురళీ నాయక్ జై భారత్ అనే నినాదాలతో మారు మ్రోగిపోతోంది ఈ ప్రాంతం అంతా. చూస్తున్నాము, వందలాది కాదు వేలాది మంది జనం మురళీ నాయక్ అంతిమ యాత్రలో పాల్గొనడానికి ఎక్కడి నుంచో అటు కర్ణాటక ప్రాంతం నుంచి కూడా ప్రతి ప్రాంతంలోనూ అంటే మన బెంగళూరు నుంచి ఎప్పుడైతే మృతదేహం అక్కడి నుంచి స్టార్ట్ అయిందో అంతిమయాత్ర, అక్కడి నుంచి కూడా ప్రతి ఒక్కరు ప్రతి గ్రామంలోనూ ప్రతి గ్రామం నుంచి కూడా తరలి వచ్చారు. ప్రతి ఒక్కరు కూడా ఆ అంతిమ యాత్రలో పాల్గొనడానికి మిలిటరీ వాహనం వెంబడి కూడా వేలాది మంది వాహనాలతో ఇప్పుడు చూస్తున్నాం మనము. రాత్రి అయినా కూడా రాత్రి సమయంలో అనేక మంది ఇప్పుడు ఈ హైవే పక్కలో ఉంటుంది, గోరంట్ల బెంగళూరు హైవే మధ్యలో ఈ కల్లితాండా ఉంటుంది. ఇక్కడ లోపలికి వెళ్ళాలి, లోపల గ్రామంలోకి వెళ్ళడానికి కూడా చాలా ఇబ్బందికర పరిస్థితులు అయిన నేపథ్యంలో కూడా చాలా మంది గ్రామస్తులు కానీ చుట్టుపక్కల ఉన్న ప్రాంత ప్రజలందరూ కూడా జిల్లా వ్యాప్తంగా ప్రజలు ఇక్కడికి చేరుకోవడానికి భారతీయ జెండాలను జాతీయ జెండాలను చేతుకొని భారత్ మాతాకి జై అంటూ ఇక్కడికి కల్లితాండాకు చేరుకున్నారు. ఇప్పటికే చాలా మంది ఇప్పుడు కల్లితాండాకి చేరుకోగానే కూడా చాలా మంది అధికారులు కానీ లేకపోతే ప్రభుత్వ లాంఛనాలతో ఇక్కడికి ఆయన మృతదేహాన్ని కూడా తీసుకురావడం జరిగింది. ఇక్కడ